ఇంప్లిమెంట్ చేయాలి. పెండింగ్ అరేబిన్స్ ఎలా దీన్ని అడ్రస్ చేయాలి అనేది కమిటీ ఇస్తారు. కమిటీ రిపోర్ట్ కూడా 2-3 రోజులు ఇస్తారు. తర్వాత మేనేజ్మెంట్ అప్రూవ్ చేసి మిగతా విషయాలన్నీ కూడా మనం సాల్వ్ చేద్దామని అనుకుంటున్నాం. ఏదైనా ఈ నెలాఖరులోపు మనకు పాజిటివ్ సొల్యూషన్ అయితే వస్తుంది. వీటన్నిటి మీద ఎందుకంటే మీరు దయచేసి మీరు మీ డిపార్ట్మెంట్కి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయండి. ఇన్ని రోజులు ఈ డిఫికల్ట్ టైంలో మీకు శాలరీస్ టైంకి రాలేకపోయినా కానీ ఉన్న మీరు కంపెనీతోనే సహకరించి పనిచేస్తున్నారు. దానికి మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాం. సో తప్పకుండా ఈ ప్రాబ్లం చాలా త్వరలోనే మేము సాల్వ్ చేస్తాం. కార్మికులను ఉద్దేశించి మీరు వచ్చి ఇక్కడ మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ మాకున్నటువంటి కార్మికులకు ఉన్నటువంటి అపోహ ఏంటంటే మనం చాలా కమిటీలు వేసుకున్నాం. ఏ ఒక్క కమిటీ రిపోర్ట్ కూడా ఈ రోజు దాకా బయటికి రావట్లేదు. మనం గతంలో లేబర్ కమిషన్ గారి సమక్షంలో కూడా ఎంఓయూ చేసుకొని కూడా కరోనా వేతనాల కోసం చేసుకొని కూడా ఈ రోజు దాకా చేయలేకపోయాం. మేము కోరేది ఏంటంటే మీరు కమిటీ వేసారంటున్నారు, కానీ ఆ కమిటీలో ఎవరైతే కార్మికుల పక్షాన ఉంటారో, అంటే మా బాధ ఏదో బయోమెట్రిక్ ద్వారా కానీ జీతాలు లేకపోవడం కానీ 1 మంత్ పాస్కి సంబంధించింది కానీ ఈ డీపీల సమస్య దాని మీద కానీ మాకు సంబంధించినటువంటి కమిటీలో ప్రతినిధులు ఎవరున్నారు? మా కమిటీలో యాజమాన్యం తరపున ప్రతినిధులు వేసుకున్నారు తప్ప కానీ కార్మిక పక్షాన అని చెప్పి మాకు తెలియలేదు. మీరు కమిటీ వేసే క్రమంలో కనీసం కార్మిక సంఘాలతో చర్చించారా? చర్చించలేదు. కానీ మీరు ఈ విషయం చెప్పారు కాబట్టి మాకు కావాల్సింది మరి హెచ్ఆర్ గారి ద్వారానో లేకపోతే మీ ద్వారానో మరి ఈ కమిటీలో వీళ్ళని పొందుపరుస్తామని చెప్పేసి అని మాకు ఒక లిఖితపూర్వకంగానే సరే ఒక హామీ అనేది ఇవ్వండి. మేము దానికి కూడా వెనక్కి వెళ్తాం. అదేవిధంగా కార్మికుల్లో చాలా అపోహ ఉంది. 3000 మంది కార్మికులు దక్కించేస్తారట అధ్యక్షుని. ఇప్పటికే మ్యాన్ పవర్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాం. చాలా డిపార్ట్మెంట్లో 60 సంవత్సరాల మీద అదేవిధంగా మెడికల్గా సిక్ అయిపోయి చాలా మంది డ్యూటీలకు ఇబ్బంది పడుతున్నారు రాక. అదేవిధంగా ఆధార్ కార్డులతో చాలా మంది బయటకు వెళ్ళిపోయి ఉన్నారు. మరి ఓ పక్క మ్యాన్ పవర్ తగ్గిపోతున్నారు, ఓ పక్క టీఎంసీలు అటువంటి ఏరియాలో చూస్తే 1 టైం కింద మ్యాన్ పవర్ పెరిగిపోతున్నారు. అక్కడ టీపీలు కట్టమంటే పెట్టట్లేదు. కాబట్టి ఇప్పుడు నిర్వాసితులతో సంబంధం ఏంటంటే 50% ఏదైతే ఉందో నిర్వాసితులు కూడా ఈ రోజు దాకా కూడా గత 2 సంవత్సరాల బట్టి నిలుదల చేశారు. కొన్ని ప్లాంట్లో ఏ ఒక్క కార్మికుడికి గేట్ పాస్ పెట్టకపోతే మేము కూడా ఏమనకపోదు. కానీ సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ సుమారు 1500-2000 మంది టెంపరీ బేసిస్ మీద భర్తీ అయ్యారు. అదేదో డీపీలు పెట్టాలి కదండి, లేకపోతే లోకల్గా స్థానికంగా ఉన్న ఎవరైతే వాళ్ళైనా పెట్టాలి. ఇద్దరిని సమానంగా పెట్టి లేకుంటే ఏ ఇబ్బంది లేకపోవడం. ఒక పక్క మ్యాన్ పవర్ ఇప్పుడు అర్ధాంతరంగా 35, 40, 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళని ఈ రోజు అర్ధాంతరంగా తీస్తే వాళ్ళకి ఎవరు డ్యూటీ ఇస్తారు సార్? సెక్యూరిటీ డ్యూటీ కూడా ఎవరు? కాబట్టి ఇటువంటి అన్ని చర్యలన్నీ కూడా, ఎందుకంటే ఈ ప్లాంట్ కోసం మీరు చెప్పినట్టుగా పర్మనెంట్ ఎంప్లాయీస్కి 1 నెలలో 2 సార్లైనా జీతం వేస్తున్నారు. అలాగని ఒక్కసారి కానీ వాళ్ళకు నెల ఎక్కిపోతే ఆందోళన చేస్తున్నారు. మాకు కాంట్రాక్ట్ కార్మికులకు వచ్చే జీతంలో 3 నెలల జీతాలు అయితే మేము ఎలా బాధపడాలి సార్? కాబట్టి మీరు ఇక్కడే ఈ ప్లాంట్లోనే చిన్న పోస్ట్ దగ్గర నుంచి పెద్ద స్థాయికి మీరు ఎదిగారు. అది మా అందరికీ ఆనందం. మేము కూడా మీకు కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ యొక్క కమిటీ దాని మీద ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ చేయాలి. ఇన్వాల్వ్మెంట్ చేస్తూ దాని మీద కొంచెం లిఖితపూర్వకంగా మాకు ఒక హామీ ఇవ్వండి. ఇప్పుడు డీపీది ఒకసారి మాట్లాడతారు. సార్, ఈ నిర్వాసితులు ఈ ఉద్యోగం కోసం వెయిట్ చేసే వాళ్ళు మా అందరికీ కూడా ఎస్డీసీని తీసుకొచ్చి ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ని తీసుకొచ్చి మెయింటెనెన్స్ ఇప్పడం జరిగింది. మా అందరికి ఇప్పటికీ కూడా 4 రోజుల పాసలే. 1 నెల పాస్ రెవెన్యూకి వెళ్ళంటే 1 రోజు నష్టపోతున్నాం. మీరు చూస్తే 230 రోజులు దాటి దగ్గర ఫుల్ అండ్ ఫైనల్ ప్రతి దాంట్లో కూడా గండి కొడుతున్నారు సార్. మాకు వచ్చే జీతాలు ఎంత సార్? 15,000 రూపాయల జీతాలు. ఈ జీతాల్లో కూడా ఈ 1 మంత్ పాసులు మేము ఈ నుండి అర్జించేది ఒకటే, 4 రోజుల పాసులన్నీ తీసి 3 నెలల పాసులు కంటిన్యూ చేయండి. అందరితో పాటు ఈ రోజు కూడా సిఎంఎస్ బ్యాక్ సైడ్ ఉన్న సిఎంఎస్ లో 132 మంది
నిర్వాసులు మెయింటెనెన్స్ వచ్చినా కూడా ఇంకో నిర్వాసులు జాయిన్ అవుతారని చెప్పి ఈ రోజు కూడా వాళ్ళు నడి రోడ్డు మీద ఉండిపోయారు సార్. అలాగే మీరు ప్లాంట్ మొత్తం మీద భాస్కర్ కుర్రావాడిని నాకు ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా 4-5 1 month పాస్ లో ఈ రోజు కూడా బయటనే ఉన్నారు. తక్షణమే వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకురావాలి. కలెక్టర్ గారు ఏదైతే మాకు ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి మీకు చెప్పారో ఆ బాధ్యతను 100% నెరవేర్చుకోగలగాలి. రెండోది మేమేమైతే అడుగుతున్నామో మాకు నిర్వాసిత ఉద్యోగుల కోసం వెయిట్ చేస్తున్నాం సార్. ఆ 50% కోటాని కూడా మీరు పక్కాగా అమలు చేయాలి. మేము అందరికి కష్టపడి పనిచేస్తేనే ఈ ప్లాంట్ పురోగతిలో మేము కూడా భాగం. మమ్మల్ని కూడా మీరు గుర్తించాలి. మేము అడిగే చిన్న కోరికలు ఇవన్నీ కూడా మీ ద్వారాగా సాల్వ్ అయ్యేది. ఈ ప్లాంట్ భవిష్యత్తులో కూడా మేము భాగమే. మీరు కూడా అర్థం చేసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మేము మీ దగ్గర వ్యక్తపరిచిన సమస్యలన్నీ కూడా లిఖితపూర్వకంగా రాసిస్తారని మేము మర్యాదపూర్వకంగా మీ ముందు తెలియజేసుకుంటాం. ఈఎస్ఐ లేని కార్మికుడికి కూడా ఒక హెల్త్ కార్డు జారీ చేయండి. మీరు తీసుకొచ్చారు వర్క్ అండ్ కాంపెన్సేషన్. కార్మికుడు చచ్చిపోతే ఆ 11 లక్షలు వర్తిస్తాయంట. మరి బతికున్నాడికి ఏదైనా కాలు చేయకపోతే ఆ లాదుకునే నాదుడు ఎవరు సార్? ఇప్పటికీ కూడా ఎన్నో మీటింగ్లో మేము ముందు వ్యక్తపరచడం జరిగింది. ఈ ప్లాంట్ లో పనిచేస్తే 60 ఏళ్ళు బతకొలిసిన కూడా 40 ఏళ్ళు జీవితాన్ని కూడా ఇక్కడ దారాదాపం చేస్తున్నాడు. మీరు అర్థం చేసుకోండి సార్. ఆ హెల్త్ కార్డు అనేది లేకపోతే ఆ ఫ్యామిలీకి అందరికీ కూడా అది ఒక భరోసాగా నిలబడేది. ఈ రోజు స్కిల్డ్ ఎవరికి కూడా ఈఎస్ఐ కార్డులు లేవు. దాన్ని మీరు తక్షణమే ఆలోచించి కాంట్రాక్ట్ లో మీరు కలిపి ఒక హెల్త్ కార్డు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆ ఫ్యామిలీకి భరోసాగా తీసుకొస్తే జీవితాంతం కూడా మీ పేరు కార్మికులుగా మీ పేరు చిరస్థాయిగా లిఖించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ అయితే స్టేట్ గవర్నమెంట్ లింక్ అయింది. వాటితో డిస్కస్ చేస్తాం. ఈఎస్ఐ మిగతా విషయాలు ఈ పాసింగ్ చేసి మనం ఇచ్చారితో మాట్లాడి మీ అందరితో కూడా తర్వాత వేరే మీటింగ్లో మాట్లాడి డిస్కస్ చేద్దాం. 1 month పాసింగ్ 3 month పాస్ ఎంత వరకు సాధ్యం. రేపు పొద్దున్న ఇప్పుడంటే ప్రొడక్షన్ తక్కువగా ఉంది. దయచేసి ఉత్పత్తి పెరిగే సమయంలో మేము కూడా ఇటువంటి ఆందోళన కార్యక్రమాలు చేసి ప్లాంట్ పాడవని చెప్పి మేము కోరుకోవట్లేదు. మేము కాకపోతే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మా గతంలో కూడా ఇచ్చారు. ఇమీడియట్ గా మాకు 1-2 రోజుల్లోనే పూర్తి స్థాయిలో మాకు పరిష్కారం జరగాలి. లేని పక్షంలో ఉత్పత్తి ఉన్నా లేకపోయినా స్టీల్ ప్లాంట్ లో 16,000 మంది కార్మికులు కూడా మేము బయోమెట్రిక్ వేసి గేట్లు బయటే కూర్చుంటాం సార్. అనేది మీ సంవత్సరంలో మేము చెప్తాం. అందరూ ఫేస్ రీడింగ్ అయితే చాలు, పని చేసినా పని చేయకుండా పర్వాలేదు అంటారు. ఉదయం ఫేస్ రీడింగ్ వేస్తాం మీ ముందునే చెప్తున్నాం సార్. సాయంకాలం కూడా వేసి వెళ్ళిపోతాం. మరి దానివల్ల కంపెనీకి ఎంత నష్టం అవుతుంది. కాబట్టి దీన్ని ఆలోచించి మీరు వేసే కమిటీలు కానీ అందులో కార్మిక నాయకులు పాత్ర ఉండాలి. అదేవిధంగా ఏ చిన్న సమస్య వచ్చినా కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు అంటే ఇది ఉత్పత్తిలో కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువ ఉన్నారు సార్. కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు పిలిచి గతంలో నెలకోసారో 15 రోజులకోసారి సమావేశాలు పెట్టేవారు. అవి కూడా పెట్టట్లేదు. కాబట్టి ఏవైతే జీతాలు పెండింగ్ పుల్లెన్ ఫైల్ సంబంధించి రీపీట్ సంబంధించి ఇవన్నీ కూడా మీరు పరిష్కరించండి. లేని పక్షంలో మేము ఖచ్చితంగా మరొకసారి మాకు ఆందోళన చేయకుండా మీరు శాంతియుత వాతావరణంలో పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాం. కొన్ని విషయాలు మనం హక్కుగా ఉన్న విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అసలు ఒకే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ ఎంప్లాయీలు, ఆఫీసర్లు ముగ్గురు కలిపి విశాఖ స్టీల్ ప్లాంట్ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఈ ఫ్యాక్టరీ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి సిబ్బంది. వీళ్ళు ఎవరికి కూడా సొంతానికి కాదు విశాఖ స్టీల్ ప్లాంట్. ప్రతి ఒక్కరికి కూడా పరిమితమైనటువంటి హక్కులు ఉంటాయి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ పనిచేసే వాళ్ళకి. కానీ ఇక్కడ చూసుకున్నప్పుడు ఆర్టికల్ 14 ప్రకారంగా జీవించే హక్కు ప్రకారంగా, కార్మిక హక్కులో భాగమైన జీవించే హక్కు ప్రకారంగా సమానత్వ హక్కు ఉంది ఇక్కడ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి. ఈరోజు 3 నెలలైనా కానీ కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు చెల్లించట్లేదు అంటే ఇక్కడ ఏ
పనిచేస్తున్నట్టే అర్థమవుతుంది అనమాట. కానీ ఇక్కడ యాజమాన్యం వారి చేతుల అధికారం ఉండడం కారణంగా కాంట్రాక్ట్ విలువకుండా చేసి కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు చెల్లించకుండా చేసే అధికారం ఈ సంవత్సరం కూడా ఇప్పుడు సీఎండీ దగ్గర నుండి డైరెక్టర్ వరకు ఎవరికి అధికారం లేదు. అది రాజ్యాంగ ఉల్లంఘన, కార్మిక హక్కుల ఉల్లంఘన. ఇది వారికి తెలియకుండా ఇష్టానుసారం చేస్తున్నారు. ఎవరైనా మాట్లాడరు కోర్టుకు పోయినట్లయితే ఈ సీఎండీ సైతం కోర్టు చుట్టూ జరగాల్సిందే. కార్మిక హక్కులకు సమాధానంగా సమాధానం సంబంధించి ఇది మేము మంచి ఇష్టానుసారం చేయడం అయితే కాంట్రాక్ట్ కార్మికులు చూస్తూ ఊరుకోవడం కూడా భావ్యం కాదు. అది మన హక్కయ్యా. ఎవరు అసలు ఏమైనా సంక్షేమ పథకాలు ఇస్తున్నారా మనకు? పనిచేసిన చేతానికయ్యా, పనిచేసిన మనం పని చేస్తే వస్తున్న జీతం అది ఎందుకు ఆపుతారు మీరు? మీకు ఏం అధికారం ఉంది అసలు? నేను పని చేస్తున్నప్పుడు నా జీతం ఇవ్వడానికి అడ్డుపడే అధికారం మీకు ఎవరిచ్చారు? మీ జీతం మీరు తీసుకుంటున్నారు కదా, మీ జీతం మీరు ఎలా పట్టాలని తీసుకోవడానికి ఎవరిచ్చారు అధికారం? ఆ జీతం ఇవ్వకుండా చేయడానికి ఎవరిచ్చారు అధికారం? ఏ చట్ట ప్రకారంగా, ఏ క్లాస్ ప్రకారంగా, కార్మిక హక్కుల భాగంగా ఏ హక్కు మీకు మీ జీతం తీసుకొని సాధారణ కార్మికులకు చేరుకోవాలని చెప్తుందో మీరు వివరంగా చెప్పకపోతే మీరు దోషులు అవుతారు. రెండవ విషయం, ఇప్పుడు జీవించే హక్కు. ఇప్పుడు జీవించే హక్కుకి అందరికీ ఉంటుంది. భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరులకు జీవించే హక్కు ఉంటుంది. యాజమాన్యానికి ఉంటుంది, పన్నెండు ఎంప్లాయీకి ఉంటుంది, కాంట్రాక్ట్ కార్మికుడికి ఉంటుంది. కానీ ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికుడికి జీవించే హక్కును కాలరాస్తున్నారు. అది ఏ విధంగా మీకు చెప్తాను వినండి. అది ఏ విధంగా అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 కార్మిక హక్కుల్లో భాగమైనటువంటిది జీవించే హక్కు పౌరులందరికీ ఇచ్చింది. జీవించడం అంటే ఒక గాలి పీల్చి కాదు, స్వచ్ఛమైన గాలి పీల్చి, స్వచ్ఛమైన ఆహారాన్ని తిని, స్వచ్ఛమైన నిద్రపోతూ, స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటే జీవించడం చెప్తుంది. జీవించాలి. కానీ ఈ రోజు 3 నెలల పాటు జీవితం ఇవ్వకుండా చేస్తే కాంట్రాక్ట్ కార్మికుడు ఏ విధంగా జీవిస్తాడు? యాజమాన్యం సమాధానం చెప్పాలి. ఈ జీవించే హక్కుకు నీకు జీతం తీసుకొని నువ్వు పబ్బం కట్టుకుంటున్నావే, కాంట్రాక్ట్ కార్మికులు కాదా? వారికి జీవించే హక్కు లేదా? ఈ కాన్స్టిట్యూషన్ లో వాళ్ళకి అధికారం లేదా? ఇవెవరు కాన్స్టిట్యూషన్ కాలుతున్న అధికారం ఇక్కడున్న వివరించాలి. ఈ జీవించే హక్కుకి తక్కువ చేసి కాంట్రాక్ట్ కార్మికుల్ని అనగా కావాలి అధికారం మీకు వివరించాలి. ఇంకో విషయం, సెమీ స్కిల్ వాళ్ళకి ఈఎస్ఐని 21,000 అయిందని చెప్పేసి ఈఎస్ఐని రద్దు చేశారు. అసలు ఈఎస్ఐ ఎందుకు వచ్చింది? ఆ సారాంశం కూడా మన కాంట్రాక్ట్ కార్మికులకు తెలియాలి. అసలు వైద్యం అనేది ప్రజల కార్మిక హక్కు. వైద్యము ప్రభుత్వాలు కల్పించాలి. అటువంటిది ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకి అంటే ఒక రిజర్వేషన్ కోటాగా ఈఎస్ఐని కల్పించడం జరిగింది కార్మికులకి. అట్లాంటిది 21,000 దాటిందని చెప్పేసి వారికి జీవించే హక్కులో భాగమైనటువంటి వైద్య సదుపాయాలను తిరస్కరిస్తే అల్టర్నేటివ్గా నీకు ఎంతకాలం ఇష్యూ చేసి వైద్యాన్ని కల్పించవలసిన బాధ్యత యాజమాన్యానికి ఉందా